హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2015లో హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే డార్క్ ప్లేసెస్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే 1985లో లిబ్బీ అనే ఒక చిన్న అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. నిజానికి నిన్న రాత్రే లిబ్బీ ఇంట్లో లిబ్బీ అమ్మను అలాగే లిబ్బీ 2 సిస్టర్స్ ని చంపేసి ఉంటారు. కానీ తన అదృష్టం బాగుండి లిబ్బీ అక్కడి నుంచి తప్పించుకుని ఉంటుంది. వాళ్ళందరినీ చంపిన వ్యక్తి ఎవరో కాదు, వాళ్ళ బ్రదర్ బెన్. లిబ్బీ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయేటప్పుడు బెన్ తనని వెంబడిస్తూ ఉంటాడు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లిబ్బీ పెరిగి పెద్దదవుతుంది. లిబ్బీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ద్వారా తన గురించి తాను చెప్తూ ఉంటుంది. పోలీసులతో మా అమ్మనే సిస్టర్స్ ని చంపింది బెన్ అని నేను చెప్పాను. పోలీసులు బెన్ ని అరెస్ట్ చేసి ఇప్పటికే జైల్లోనే ఉంచారు. బెన్ ఇంతవరకు బయటికి రావడానికి అస్సలు అప్పీల్ చేయలేదు. అంటే దాని అర్థం అతనే మర్డర్ చేశాడు. అలాగే నేను ఒంటరిని అని అందరికీ తెలిసాక నాకు అందరూ కూడా మనీని డొనేట్ చేయడం స్టార్ట్ చేశారు. నేను బాగా బ్రతకాలి అని అలా డొనేట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఆ మనీతోనే నేను బ్రతుకుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత లిబ్బీ తన అకౌంటెంట్ దగ్గరికి వెళ్తుంది. అతను లిబ్బీని చూసి డొనేషన్ మనీ అయిపోయాయి అని ఒక బ్యాడ్ న్యూస్ ని చెప్తాడు. ఎందుకంటే నీ కేసు జరిగి చాలా టైం అయిపోయింది, అందువల్లే అందరూ నీ గురించి మర్చిపోయి ఉంటారు, అందువల్లనే అందరూ కూడా డొనేషన్ ఇవ్వడం స్టాప్ చేశారు అని చెప్తాడు. ఇదంతా లిబ్బీ విని చాలా అప్సెట్ అవుతుంది. ఆ తర్వాత లిబ్బీ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుంది. అక్కడ లిబ్బీకి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ని లిబ్బీకి డేవిడ్ అనే ఒక వ్యక్తి పంపించి ఉంటాడు. ఆ లెటర్ లో డేవిడ్ లిబ్బీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని, అలా మాట్లాడితే లిబ్బీకి మనీ కూడా ఇస్తాము అని ఆ లెటర్ లో రాసి ఉంటాడు. ఆ లెటర్ ని చదివిన లిబ్బీ అసలు ఈ డేవిడ్ ఎవరు, నాతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నాడు, మాట్లాడిన తర్వాత ఎందుకు రిటర్న్ లో మళ్ళీ మనీ ఇవ్వాలనుకుంటున్నాడు అని లిబ్బీ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే నిజానికి లిబ్బీకి మనీ చాలా అవసరం కాబట్టి డేవిడ్ ని కలవడానికి లిబ్బీ వెళ్తుంది. అప్పుడు డేవిడ్ లిబ్బీని చూసి, నీ కేసు ఈ టౌన్ మొత్తం చాలా ఫేమస్ అయ్యింది, నీ కేసు గురించి నీకు తెలిసిందంతా నాకు చెప్పడానికే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను అని, నీ కేసు గురించి ఇప్పుడు నాకు అంతా చెప్పు. మాకు ఒక సీక్రెట్ క్లబ్ ఉంది, అందులో రిటైర్ అయినటువంటి డిటెక్టివ్స్ ఉన్నారు, వాళ్ళకి కేసుని సాల్వ్ చేయడం చాలా సరదా అనిపిస్తుంది, వాళ్ళందరూ నీ కేసు గురించి అంతా తెలుసుకున్నారు, దానికి బదులుగా నీకు మంచి అమౌంట్ కూడా ఇస్తాము అని చెప్తాడు. లిబ్బీ వెంటనే ఒప్పుకుంటుంది. ఆ తర్వాత డేవిడ్ లిబ్బీని వాళ్ళ క్లబ్ కి తీసుకుని వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న అందరు డిటెక్టివ్స్ కూడా నీ కేసు గురించి మేమందరం బాగా ఎంజాయ్ చేసి అంతా తెలుసుకున్నాం, కానీ బెన్ రియల్ కిల్లర్ కాదు, నువ్వు ఆ టైంలో చిన్నగా ఉన్నావు కాబట్టి బెన్ నిన్ను కాపాడడానికే నీ వెనక పరిగెత్తి ఉండవచ్చు కదా, కానీ నీకు అతను నిన్ను చంపడానికి వస్తున్నాడు అని అనిపించింది, అందువల్లనే నువ్వు బెన్ ని కిల్లర్ అని అర్థం చేసుకున్నావు. పోలీసులకు బెన్ సాతానిక్ గ్రూప్ లో ఒక పార్ట్ అని తెలిసింది, అందువల్లనే పోలీసులకు బెన్ బలివ్వడానికే తన అమ్మని తన సిస్టర్స్ ని చంపాడు అని అనిపించింది. క్రీజీ గురించి మీ అమ్మకి తెలిసినప్పుడు మీ అమ్మ రియాక్షన్ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు లిబ్బీ నాకు ఏ క్రీజీ గురించి తెలియదు అని చెప్తుంది. నిజానికి బెన్ క్రీజీని బలవంతం చేయడానికి ట్రై చేశాడు అని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఉంటారు. అతని అరెస్ట్ కు ముందే అతను వాళ్ళ అమ్మని మరియు వాళ్ళ సిస్టర్స్ ని చంపాడా అని అడుగుతారు. దానికి లిబ్బీ మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పారు, కానీ నాకు మా అమ్మనే సిస్టర్స్ ని నా బ్రదరే చంపాడు అని తెలుసు, ఈ విషయం ఎప్పటికీ మారదు అని లిబ్బీ చెప్పి కోపంతో వెళ్లిపోతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. బెన్ తన ఫ్రెండ్స్ తో కూర్చుని ఉంటాడు. అందరూ కూడా డ్రగ్స్ కి అలవాటు చేసుకుని ఉంటారు. ఆ ఫ్రెండ్స్ వల్లనే బెన్ కి కూడా అలవాటు అవుతుంది. లిబ్బీ అమ్మ సారా ఇంట్లో ఉంటుంది. అప్పుడే బ్యాంక్ నుంచి ఒక వ్యక్తి సారాకి ఫోన్ చేసి, మీ ఇంటి లోన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ఒకవేళ తొందరగా మనీని పే చేయకపోతే మీ ఇంటిని జప్తు చేస్తామని చెప్తారు. ఆ మాటలు విని సారా చాలా నిస్సహాయంగా కూర్చుని ఉంటుంది. ఎందుకంటే సారా హస్బెండ్ జేమ్స్ సారాని ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత 4 పిల్లల రెస్పాన్సిబిలిటీ సారా మీదకే వస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లిబ్బీ బెన్నిని కలవడానికి జైలుకి వెళ్లి బెన్నిని కలిసి నువ్వే అందరినీ చంపావా అని అడుగుతుంది. దానికి బెన్ నేను ఎవరిని చంపలేదు, అయినా నేనెందుకు నా అమ్మని సిస్టర్స్ ని చంపుకుంటాను, కానీ నువ్వు అందరినీ నేనే చంపానని చెప్పావు కదా, ఇప్పటికీ నేను నా మనసులో పశ్చాత్తాపంగా ఫీల్ అవుతూనే ఉంటాను, ఇది ఎప్పటికీ మర్చిపోలేను అని అంటాడు. కానీ
కానీ లిబ్బీ బెన్ మాటల్ని అస్సలు నమ్మకుండా వెళ్లిపోతుంది. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. బెన్ తన గర్ల్ ఫ్రెండ్ కేట్ ని కలవడానికి వెళ్తాడు. కేట్ బెన్ ని చూసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ని అని చెప్తుంది. కానీ కేట్ ఫాదర్ కి తన కూతురు కేట్ బెన్ తో ఎఫ్ఐఆర్ నడుపుతుంది అనే విషయం తెలియదు. ఒకవేళ ఆ విషయం కేట్ ఫాదర్ కి తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోయి బ్రతుకుదామని అనుకుంటారు. కానీ ఇంట్లో నుంచి వెళ్లాలంటే వాళ్ళిద్దరికి మనీ అవసరం పడుతుంది. అప్పుడు కేట్ బ్రదర్ బెన్ ని చూసి నేను మీ నాన్న జేమ్స్ దగ్గర చాలా డ్రగ్స్ ఉండడం చూశాను. బహుశా అతని దగ్గర మనీ ఉండవచ్చు. ఒకసారి మీ నాన్నని మనీ అడిగితే బాగుంటుంది అని చెప్తాడు. కానీ బెన్ అసలు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దగ్గర డబ్బుల్నే దొంగలించి తీసుకుని వెళ్లి ఉంటాడు. అలాంటి అతని దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి అని బెన్ ఆలోచిస్తాడు. మరో పక్క సారాని పోలీసులు స్టేషన్ కి పిలిపించి బెన్ ఒక అమ్మాయిని బలవంతం చేయడానికి ట్రై చేశాడు. బెన్ సాతానిక్ గ్రూప్ లో మెంబర్ అయి ఉన్నాడు. బహుశా బలిదానమిచ్చే గ్రూప్ అయి ఉంటుంది. మీ దగ్గరకు తను వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చెయ్యండి, మేం కూడా తన కోసం వెతుకుతున్నాం అని చెప్తాడు. ఆ మాటలు విన్న సారా చాలా బాధపడుతుంది. ఎందుకంటే నేను ఒక మంచి మదర్గా కూడా ఉండలేకపోయాను, ఈ రోజు బెన్ చేయి జారిపోయాడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. లిబ్బీ క్రీజీని కలవడానికి వెళ్తుంది. ఆమె ఒక సర్వీస్ గర్ల్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. లిబ్బీ క్రీజీని చూసి బెన్ నిన్ను బలవంతం చేశాడా అని అడుగుతుంది. దానికి క్రీజీ సరిగ్గా ఆన్సర్ చెప్పదు. అప్పుడు లిబ్బీ తనకు మనీని ఆశ చూపించి ఒకవేళ నువ్వు నాకు జరిగిందంతా చెప్తే నేను నీకు ఇంకా ఎక్కువ అమౌంట్ ని ఇస్తాను, నీ మనసు మార్చుకుంటే వచ్చి నన్ను కలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లిబ్బీ. ఆ తర్వాత లిబ్బీ తన ఫాదర్ ని కలవడానికి వెళ్తుంది. అతను హోమ్లెస్ గా ఉంటాడు. లిబ్బీ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వాళ్ళ నాన్న ద్వారా తెలుసుకోవాలి అని ట్రై చేస్తుంది. కానీ జేమ్స్ కూడా దాని గురించి సరిగ్గా తెలిసి ఉండదు. జేమ్స్ లిబ్బీని చూసి నేను ఆ రోజు మీ అమ్మని మనీ అడగడానికి వచ్చాను. నాకు మన ఇంటి ముందు బెన్ గర్ల్ ఫ్రెండ్ కేట్ కార్ కనిపించింది. అది కేట్ బ్రదర్ కార్. అక్కడ తన అన్న కూడా ఉంటాడని నాకు అనిపించింది. అందువల్లనే నేను అక్కడి నుంచి పారిపోయాను. ఎందుకంటే నేను కేట్ బ్రదర్ కి కొంత మనీ ఇవ్వాలి. అందుకే నేను అతన్ని కలవకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత లిబ్బీ బెన్నికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా, మరి ఈ విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు అని అనుకుంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకసారి సారా బెన్ రూమ్ ని చెక్ చేస్తూ ఉంటుంది. సారాకి బెన్ రూమ్ లో అమ్మాయిల బట్టలు అలాగే ఒక బుక్ కనిపిస్తాయి. ఆ బుక్ లో బలిదానానికి సంబంధించిన కొన్ని సింబల్స్ ఉంటాయి. అలాగే అందులో అమ్మాయిల పేర్లు కూడా రాసి ఉంటాయి. అదంతా చూసిన సారా నా కొడుకు అసలు ఏం చేస్తున్నాడు అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సారాకి బెన్ నిజంగానే క్రీజీకి ఏదైనా తప్పుగా చేస్తున్నాడేమో అనే నమ్మకం ఏర్పడుతుంది. దాంతో వెంటనే సారా క్రీజీ బట్టల్ని కాల్చేస్తుంది. ఆల్రెడీ సారా తన హస్బెండ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది సరిపోదు అన్నట్లుగా సారా బెన్ గురించి కూడా ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళ్తుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. క్రీజీ లిబ్బీని కలవడానికి వస్తుంది. క్రీజీ లిబ్బీని కలిసి బెన్ నాతో ఏమీ తప్పుగా బిహేవ్ చేయలేదు, నేను అతన్ని ఇష్టపడ్డాను. ఆ తర్వాత బెన్ సైతానిక్ గ్రూప్ లో ఒక భాగం అయ్యాడు. అది నాకు తెలిసాక అతన్ని వదిలించుకోవడానికి నేను అతని మీద ఫాల్స్ ఎలిగేషన్ చేశాను అని చెప్తుంది. ఇదంతా విని లిబ్బీ చాలా కంగారు పడుతుంది. ఆ తర్వాత లిబ్బీకి బెన్ నిజమైన కిల్లర్ కాదని మెల్లగా నమ్మకం వస్తుంది. ఒకవేళ అదే నిజమైతే అసలైన కిల్లర్ ఎవరో కనుక్కోవాలి అనుకుంటుంది లిబ్బీ. స్టోరీ గతానికి వెళ్తుంది. సారా జోసెఫ్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. జోసెఫ్ మనుషుల్ని చంపడానికి కాంట్రాక్ట్స్ తీసుకుంటూ ఉంటాడు. నిజానికి సారా జోసెఫ్ దగ్గరికి తనను చంపే కాంట్రాక్ట్ ఇవ్వడానికే వెళ్లి ఉంటుంది. తనను చంపిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ మనీ పిల్లలకి వస్తుంది అని ఆలోచిస్తుంది సారా. సారా చనిపోయిన తర్వాత సారా సిస్టర్ పిల్లల్ని చూసుకుంటుంది అని సారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనను తానే ఎందుకు చంపించుకుంటుంది అంటే ఒకవేళ సారా ఆత్మహత్య చేసుకుంటే ఇన్సూరెన్స్ మనీ రాదు కదా, అందుకే తనని తాను చంపించుకోవడానికి సారా జోసెఫ్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఫ్రెండ్స్, ఏం ఆలోచిస్తున్నారు? ఏ కిల్లర్ లేడు, సారా కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తే సారాని చంపేసి ఉంటాడు, కేసు సాల్వ్ అయిపోయింది అనుకుంటున్నారు కదా. అలా ఏం కాదు, లోపల చాలా ట్విస్ట్లు ఉన్నాయి, దాచిపెట్టామంతే. వెయిట్ అండ్ వాచ్. స్టోరీ మళ్ళీ ప్రజెంట్ కి వస్తుంది. లిబ్బీ కేట్ ఎక్కడ ఉందో కనుక్కోవడానికి కేట్ బ్రదర్ ని కలవడానికి వస్తుంది. కానీ కేట్ బ్రదర్ కూడా కేట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, బెన్ అందరినీ చంపిన రోజే కేట్ కూడా కనిపించకుండా పోయింది అని అంటాడు. ఆ తర్వాత లిబ్బీకి కేట్ పెట్ నేమ్ ని కేట్ బ్రదర్ చెప్తాడు. ఆ తర్వాత లిబ్బీ ఆ పెట్ నేమ్ ని నెట్ లో సెర్చ్ చేస్తే అప్పుడు లిబ్బీ మరియు కేట్ బ్రదర్ డేవిడ్ కి కేట్ ప్రెజెంట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది.
తెలుస్తుంది. ఆ తర్వాత లిబ్బీ వెంటనే కేట్ ని కలవడానికి అక్కడికి వెళ్తుంది. కేట్ లిబ్బీని చూసి సర్ప్రైజ్ అవుతుంది. ఆ తర్వాత కేట్ తన కూతుర్ని లిబ్బీకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. నాకు బెన్నికి పుట్టిన అమ్మాయి అని లిబ్బీకి చెప్తుంది. ఇదంతా చూసిన లిబ్బీ ఇదంతా ఎప్పుడు జరిగింది అని సర్ప్రైజ్ అవుతుంది. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. బెన్ కేట్ ని తీసుకుని తన ఇంటికి వస్తాడు. దొంగతనంగా ఇంట్లో కొంత మనీని దొంగలించి పారిపోవాలి అని బెన్ అనుకుంటాడు. ఆ తర్వాత బెన్ తన కూతురు కోసం కొన్న బట్టల్ని వెతుకుతాడు. బెన్నికి కూడా తనకి అమ్మాయే పుడుతుంది అనుకుని బుక్ లో చాలా పేర్లు రాసుకుని ఉంటాడు. వాటిల్ని చూసిన సారానే ఇంతకు ముందు తప్పుగా అర్థం చేసుకుని ఆ బట్టలన్నిటినీ కాల్చేసి ఉంటుంది. ఆ బుక్ లో రాసిపెట్టి ఉన్న అమ్మాయిల పేర్లను చూసిన సారా బెన్ ఆ అమ్మాయిలందరినీ బలివ్వబోతున్నాడు అని తప్పుగా అర్థం చేసుకుని ఉంటుంది. అలా బెన్ తన కూతురు కోసం కొన్న బట్టల్ని వెతుకుతూ ఉండగా అప్పుడే అక్కడికి బెన్ సిస్టర్ వస్తుంది. ఇదంతా చూసిన ఆ అమ్మాయి వెంటనే నేను అమ్మకి జరిగిందంతా చెప్తాను అని బెదిరిస్తుంది. దాంతో కేట్ ఎవరికి ఏమీ చెప్పకు అని బెన్ సిస్టర్ ని బాగా కొడుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లిబ్బీకి డేవిడ్ కాల్ చేసి నాకు జోసెఫ్ గురించి తెలిసింది, మీ అమ్మ తనని చంపడానికి తానే కాంట్రాక్ట్ ఇచ్చింది అని చెప్తాడు. అదంతా విన్న తర్వాత లిబ్బీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లిబ్బీకి కేట్ బాత్రూమ్ లో లిబ్బీ అమ్మ లాకెట్ కనిపిస్తుంది. దాంతో ఇది ఇక్కడికి ఎలా వచ్చిందా అని లిబ్బీ ఆలోచించే లోపే కేట్ మరియు తన కూతురు ఇద్దరు కలిసి లిబ్బీ మీద అటాక్ చేసి లిబ్బీ స్పృహ కోల్పోయేలాగా చేస్తారు. స్టోరీ గతానికి వెళ్తుంది. జోసెఫ్ సారా ఇంటికి వచ్చి సారా మీద దాడి చేసి సారాని కత్తితో పొడిచి చంపేస్తాడు. కానీ ఇదంతా జోసెఫ్ చేయడాన్ని బెన్ సిస్టర్ లో ఒక సిస్టర్ చూసేస్తుంది. అందువల్ల జోసెఫ్ ఆమెను కూడా చంపేస్తాడు. ఎందుకంటే నిజం ఎవరికీ తెలియకుండా ఉండడం కోసమే అలా చేస్తాడు. ఆ తర్వాత జోసెఫ్ అక్కడి నుంచి పారిపోతాడు. మరోపక్క కేట్ బెన్ ఇంకో సిస్టర్ ని గొంతు నులిమి చంపేస్తుంది. ఆ అమ్మాయే బెన్ మరియు కేట్ ఆ ఇంట్లో దొంగతనం చేయడాన్ని చూసింది కదా, ఆ సిస్టర్ ని కేటే గొంతు నులిమి చంపేస్తుంది. అంటే నిజానికి బెన్ ఎవరిని చంపలేదు, కేవలం బెన్ అందులో ఇరుక్కున్నాడు అంతే. బెన్ అమ్మ మరియు సిస్టర్స్ చనిపోయాక లిబ్బీని వెతుక్కుంటూ తన వెనకాల పరిగెడతాడు. అందువల్లనే తనను కూడా చంపడానికి బెన్ వెనకాలే పరిగెడుతున్నాడు అని లిబ్బీ కనిపిస్తుంది. కానీ నిజానికి బెన్ లిబ్బీని కాపాడడానికే పరిగెత్తుతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. లిబ్బీకి స్పృహ వచ్చిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. లిబ్బీని చంపడానికి కేట్ మరియు తన కూతురు లిబ్బీ వెనకాలే వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ లిబ్బీ బ్రతికితే లిబ్బీ కేట్ ఇంకా బ్రతికే ఉందని అందరికీ చెప్తుంది కాబట్టి. ఆ తర్వాత లిబ్బీ సిస్టర్స్ ని చంపినందుకు పోలీసులు కేట్ ని జైల్లో వేస్తారు కాబట్టి కేట్ మరియు తన కూతురు ఇద్దరు కలిసి లిబ్బీని చంపడానికి తన వెనకాల పడతారు. అలాగే కేట్ దగ్గర ఆ లాకెట్ ఎందుకు ఉంది అంటే సారా డెడ్ బాడీ నుంచి కేట్ ఆ లాకెట్ ని కావాలనే తీసుకుని ఉంటుంది. కేట్ కి ఆ టైంలో ఆ లాకెట్ బాగా నచ్చి ఉంటుంది. అందుకే ఆ లాకెట్ ని తీసుకుని ఉంటుంది. కేట్ నుంచి లిబ్బీ బతికి పారిపోతూ ఉండగా అప్పుడు లిబ్బీకి అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. బెన్ లిబ్బీ వెనకాల వస్తూ లిబ్బీని చూసి నువ్వు దాక్కో నీకేమీ కాదు అని చాలా సార్లు రిపీటెడ్ గా చెప్తూ ఉంటాడు. అప్పుడు బెన్నిని తప్పుగా అర్థం చేసుకున్నాను అని లిబ్బీకి అనిపిస్తుంది. అప్పుడు డేవిడ్ అక్కడికి వచ్చి లిబ్బీని కాపాడతాడు. కట్ చేస్తే ఆ తర్వాత న్యూస్ లో కేట్ ని పట్టుకున్నాం, ఆమెని బాగా ఇంట్రాగేషన్ చేసిన తర్వాత బెన్ సిస్టర్స్ లో ఒక ఆమెని చంపానని ఒప్పుకుంది. అలాగే మేము జోసెఫ్ ని కూడా పట్టుకున్నాం. అతని దగ్గర సారా సైన్ చేసిన కాంట్రాక్ట్ కూడా దొరికింది. జోసెఫ్ సారా కూతుర్లలో ఒక అమ్మాయిని చంపానని కూడా ఒప్పుకున్నాడు. బెన్ నిర్దోషి అని రుజువయ్యింది. రేపే బెన్ ని రిలీజ్ చేస్తామని చెప్తారు. ఆ తర్వాత లిబ్బీ బెన్ దగ్గరికి వస్తుంది. అప్పుడు బెన్ నువ్వు కేట్ ని వెతికి కనుక్కుంటావని నాకు తెలుసు, నేను బయటికి రావడానికి ఎందుకు అప్పీల్ చేయలేదు అని నువ్వు అడిగావు కదా, ఎందుకంటే కేట్ ఎవరికి దొరకకూడదు అని నేను అప్పీల్ చేయలేదు. ఎందుకంటే అలా జరిగితే నా పాపకి చెడు జరుగుతుంది. అందుకే నా పాపను కాపాడుకోవడం కోసమే ఆ నిందన మొత్తం నా మీద వేసుకున్నాను అని చెప్తాడు బెన్. అది మొత్తం ఉన్న లిబ్బీ నీ కూతుర్ని కాపాడడానికి నువ్వు నీ సిస్టర్స్ ని చంపిన ఆమెనే బయట ఫ్రీగా తిరగనిచ్చావా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనది బ్లడ్ రిలేషన్, కానీ ఈ రోజు నుంచి మన దారులు వేరు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు అని అంటుంది. ఆ తర్వాత ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఫైనల్ గా లిబ్బీ తన పాత మెమరీస్ ని గుర్తు చేసుకున్నాక లిబ్బీ తన పాత ఇంటికి వస్తుంది. అక్కడ వేరే ఫ్యామిలీ నివసిస్తూ ఉంటారు. ఆ తర్వాత లిబ్బీ అన్నిటినీ మర్చిపోయి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది.
అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మీకు ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఈ మూవీ చూడకపోతే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. మూవీలో ప్రతి 10 నిమిషాలకి ఒక ట్విస్ట్ ఉంటుంది. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే 2021లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి తిట్టం 2. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ని కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.